వాటర్ బాటిల్ తీసుకుని పెట్టే లోగు ఇది పెట్టి అటు తీయమాక ఇటు ఇటు కాదన్న విజువల్స్ అంటే ట్రాఫిక్ అది కావాలి అంటే అదే నేనేం చేశాను ఇక్కడ ఈ బీసెంట్ ప్రాంతంలో చూస్తుంటే ఇక్కడ ఎంత చండాలమైన వ్యాపారం అంటే ఇక్కడ ఒక కులతరు అనేది రోడ్డు మీద పోయే వ్యక్తుల్ని నిలబెట్టి తీసుకెళ్ళి దహన సంస్కారాల కంటే దారుణంగా చేస్తున్న అంత అదే దరిద్రంగా ఏంటంటే ఇప్పుడు ఒక విషయాలు చెప్పాలంటే ఇక్కడ ఎవరైనా అమాయకులు కనిపిస్తే రోడ్డు మీద బతికే వాళ్ళు ఉంటారు కదా కొడతారు వాళ్ళని తీసుకెళ్ళిపోయి అమాయకులందరినీ నాశనం చేసి ఇంత చండాలంగా చేస్తున్నారు. ఒకసారి విజయవాడ ప్రజలనే మాట్లాడదాం. ఒకసారి లైన్లో ఉంటుంది. హలో సార్, నమస్తే సార్, మీరు ఆటో డ్రైవరా? అవును సార్. మీరు ఎక్కడ ఉంటారు సార్? ఇక్కడ కొలతలు ఎక్కువ అనేది ఒక మ్యాటర్ అనేది ఉంది. కానీ కొలతలు ఉన్నారా లేదా ఉన్న వాళ్ళని అమాయకులు తింటున్నారా అనేది మీ ఆలోచన లేదా మా ఆలోచన? ఒకసారి వివరంగా చెప్పండి. లేదండి, మా ఆలోచన వాళ్ళు బాగా డిస్టర్బ్ చేస్తున్నారు ఈ ఏరియాని. కాంగ్రెస్ రోజు మన బడ్జీ ఆటోమొబైల్ దగ్గర హోటల్ లాంటి దగ్గర వాళ్ళంతా వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని కొంచెం బాగా ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల కొంచెం వచ్చే ప్రజలకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. దానివల్ల చర్య తీసుకోమని కోరుతున్నాం. ఇంకొకసారి ఇక్కడ పబ్లిక్ కూడా ఉన్నారు. ఇక్కడ కులతలు ఉన్నారు అనేది వాస్తవం అంటున్నారు కొంతమంది. ఇక్కడ ఆటో డ్రైవర్ కూడా ఉన్నారు. ఇక్కడే సార్, ఇక్కడేనండి. ఇక్కడ చాలా మంది ఉన్నారండి. ఈ చుట్టుపక్కలంతా కూడా వాళ్ళు ఇక్కడ న్యూసెన్స్కి ఎంత ఇబ్బంది అవుతుంది, ఎంత ట్రబుల్ అవుతుందంటే వీళ్ళు నడిచే వాళ్ళని కానీ బండి ఆపి ఎవరినైనా సరే విపరీతమైన హెరాస్మెంట్ ఆ రకంగా ఉంటుంది ఇక్కడ. ఎస్పెషల్లీ ఈ చుట్టుపక్కల ఏరియా వరకు ఇక్కడ కొన్ని లాడ్జెస్ కూడా వాళ్ళకి అనుగుణంగానే పెంచాలి. అంటే మీరు చూసారా? చూసేవాడి మన దగ్గర లోకలే వెళ్ళిపోయినా ఇక్కడ లోకల్లో చూశాను. నేను నడిస్తే ఇక్కడే ఉంటాను. వర్క్ అయిపోయిందంటే ఇక్కడే ఉంటాను. నేను చూసే దినచర్య మాకు ఏంటంటే చాలాసార్లు ఎవరో చేస్తారనుకున్నాం కానీ అంటే పోలీసులు ఏ చర్య తీసుకోవట్లేదా? పోలీసులు అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడే కొన్ని జీపులు వెళ్తూ ఉంటాయి, కొంతమంది వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. మరి వాళ్ళకి తెలిసి జరుగుతుందా, జరుగుతుందా, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే చేస్తారా అనేది మనకు తెలియదు కదా. ఇప్పుడు మీరు వచ్చారు, అడుగుతున్నారు, విషయం చెప్తున్నాం. అంటే పోలీసులు చర్య తీసుకోవట్లేదని మీరు అనుకుంటున్నారా? అది మేమనుకోవటమే. అంటే పోలీసులు చర్య తీసుకోవట్లేదు ఎప్పుడైనా తీసుకుంటే వీళ్ళు ఎందుకుంటారండి? ఇప్పుడు పోలీసుల పని ఏంటి? ఎక్కడైనా సరే శాంతి భద్రతకు ఇబ్బంది కలగకుండా ఆ శాంతి భద్రతకు ఇబ్బంది అనేది ఇక్కడ జరుగుతున్న విషయం. ఇప్పుడు వెళ్ళేవాడిని వచ్చేవాడిని వాళ్ళు ఆపి ఇబ్బంది పెట్టి మాట్లాడి ఒక రకమైన టాకింగ్ హెరాస్మెంట్ చేస్తున్నారంటే దానికి ఎంతో కొంత బాధ్యత పోలీసు వారు వ్యవహరించాలి. అది వ్యవహరించట్లేదంటే ఎంతో కొంత వాళ్ళ చర్య అనేది దీని పట్ల లేదనే కదా అది మేమనేది. ఓకే, చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు విజయవాడ ప్రజానీకానికి ఇక్కడ ఉన్న ఏరియాలో కులతలు అనేది ఒక అంటే వ్యభిచార మనం మాటలు చెప్పుకున్నాం. కులతలు అనేది ఇక్కడ డీసెంట్ రోడ్లు ఎక్కువ ఉన్నారు. అమాయకులు ఎవరైనా కనిపిస్తే తీసుకెళ్ళిపోయి వాళ్ళ మొత్తం కింద నుంచి పోయేదాకా ఊడ్ చేసి వెళ్ళిపోతారు. పోలీసులు ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. అలాగనే పోలీసులు రూపాయి పిల్లతో సహా వాళ్ళ దగ్గర తీసుకున్నారు కాబట్టి వీళ్ళు ఇంత పబ్లిక్గా తిరుగుతున్నారు అనేది ఇక్కడున్న ప్రజానీకానికి గమనార్హం. విజయవాడ ఆర్ఎన్కే న్యూస్ టీవీ న్యూస్ రిపోర్టర్ నాసర్ వలి పఠాన్ అండ్ కెమెరామ్యాన్ మురళీతోటి నాసర్ వలి పఠాన్. థ్యాంక్ యూ.